హాయ్ బుజ్జాయిలు, మీకోసం ఒక అందమైన కథ. రాకుమారి మాయా ఉడత కథ. అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజుగారు రాణిగారు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఒక అందమైన రాకుమారి ఉంది. రాకుమారిని రాజు రాణి చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. కొంతకాలానికి రాకుమారికి 5 సంవత్సరాలు నిండాయి. ఒకరోజు రాకుమారి బాగా ఆడుకొని అలసిపోయి అంతఃపురంలో తన మందిరంలో తన మంచం మీద పడుకొని నిద్రపోయింది. కాసేపటికి కళ్ళు తెరిచి చూస్తే తను తన అంతఃపురంలో లేదు, ఒక అడవిలో ఉంది. ఆశ్చర్యంతో రాకుమారి లేచి ఇక్కడికి ఎలా వచ్చాను అనుకొని నడవటం మొదలుపెట్టింది. కొంతసేపటికి రాకుమారి దగ్గరికి ఒక ఉడత వచ్చింది. ఉడతను చూసిన రాకుమారి ఇంకా ఆశ్చర్యపోయింది. కారణం మామూలు ఉడతల్లా కాకుండా మన చిట్టి ఉడత మెరుస్తూ కనిపించింది. అది మాయా ఉడత. వెంటనే ఉడత రాకుమారితో, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు అని అడిగితే, నాకు తెలీదు, నేను నా అంతఃపురంలో మంచం మీద నిద్రపోతున్నాను, కళ్ళు తెరిచి చూసేసరికి ఇక్కడ ఉన్నాను అని చెప్తుంది. అంతఃపురం అంటే ఇలా ఉంటుందా అని పక్కనున్న మట్టితో చిన్న కోట బొమ్మని తయారు చేస్తుంది మన ఉడత. లేదు, మా అంతఃపురం ఇంతకంటే చాలా పెద్దది, చాలా అందంగా ఉంటుందని చెప్తుంది. సరే, ఈ అడవిలో ఒక మంత్రగత్తె ఉంది, బహుశా తనే నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటుంది, పద వెళ్ళి మనం కనుక్కుందాం అని ఇద్దరు కలిసి బయలుదేరతారు. దారిలో కనిపించిన చిన్న చిన్న పక్షుల్ని అడుగుతూ ముందుకు సాగుతూ ఉంటారు. కొంతసేపటికి అడవి మొత్తం చెట్లతో నిండిపోయి చీకటిగా కనిపిస్తుంది. అలాగే వాళ్ళు నెమ్మదిగా గుహ దగ్గరికి వెళ్తారు. గుహలోంచి ఒక్కసారిగా కబ్బిలాలు వీళ్ళ మీదగా వస్తాయి. ఇద్దరు కంగారు పడతారు. అయినా సరే ధైర్యం తెచ్చుకొని గుహ లోపలికి అడుగు పెడతారు. గుహ లోపలికి వెళ్ళి చూస్తే మంత్రగత్తె కనిపించదు. కొంత దూరం చూస్తారు కానీ కనిపించదు. అంతలోకి ఒక చోట అందమైన రుచికరమైన సువాసన వస్తున్న అనేక రకాల కాయలు పళ్ళు కనిపిస్తాయి. వెంటనే మన రాకుమారి ఒక కాయని తీసుకొని తినాలనుకుంటుంది. ఎప్పుడైతే కాయని ముట్టుకుందో వెంటనే మంత్రగత్తె వచ్చేసింది. మంత్రగత్తెను చూసిన రాకుమారి భయంతో కంగారు పడుతుంది. అది చూసిన ఉడత వెంటనే రాకుమారిని రక్షించాలని మంత్రగత్తెతో యుద్ధానికి సిద్ధమవుతుంది. కానీ మంత్రగత్తె వెంటనే తన చేతిని ఊపగానే తన చేతి నుంచి ఒక వెలుగు వస్తుంది. ఆ వెలుగులోంచి ఒక మంత్రదండం కనిపిస్తుంది. వెంటనే ఉడత మంత్రదండాన్ని తను లాగేసుకుని అదే మంత్రదండంతో మంత్రగత్తెని నాశనం చేస్తుంది. అది చూసిన యువరాణి చాలా సంతోషించి ఇద్దరూ కలిసి గుహ నుంచి బయటకు వస్తారు. మన ఉడత మంత్రదండాన్ని రాకుమారికి ఇస్తుంది. రాకుమారి వెంటనే మంత్రదండం ప్రయోగించగానే ఎక్కడెక్కడి నుంచో అందమైన పక్షులు వచ్చి రాకుమారితో చక్కగా కబుర్లు చెప్తాయి. కొంతసేపటికి తన తల్లిదండ్రుల్ని కలుసుకోవాలనుకొని మంత్రదండాన్ని మళ్ళీ ప్రయోగిస్తుంది. వెంటనే మన ఉడత రాకుమారి ఇద్దరు అంతఃపురంలో ఉంటారు. రాజుగారు రాణిగారు జరిగింది తెలుసుకొని చాలా సంతోషించి రాకుమారి తమ దగ్గరికి తిరిగి వచ్చినందుకు ఎంతో ఆనందపడతారు. అప్పటినుంచి రాకుమారి ఉడత అంతఃపురంలో కలిసి ఆడుకుంటూ స్నేహంగా ఉంటూ సంతోషంగా సాగారు. ఎలా ఉంది ఫ్రెండ్స్, నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లవ్లీ యాక్టివిటీస్.